హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో గంజాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 9 కోట్ల గంజాయి సీజ్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో గంజాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 9 కోట్ల గంజాయి సీజ్. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్టులలో ఒకటి. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి దేశీయ అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తుంటారు. కానీ ఇలాంటి అత్యంత సెక్యూరిటీ ఉన్న ప్రదేశంలో కూడా కొందరు నేరగాళ్లు తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా హైడ్రోఫోనిక్ గంజాయి తీసుకొస్తున్న 2 యువకులను DRI మరియు కస్టమ్స్ అధికారులు పట్టుకోవడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో పట్టుబట్ట గంజాయి విలువ సుమారు 9 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా మనం వినే గంజాయి కాదు ఇది హైడ్రోఫోనిక్ గంజాయి. అంటే ప్రత్యేకంగా నియంత్రిత వాతావరణంలో నీటి ఆధారిత వ్యవస్థలో పెంచే గంజాయి. ఇది చాలా అధిక నాణ్యత కలిగి ఉంటుంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇంత భారీ మొత్తంలో గంజాయి హైదరాబాద్కు ఎలా వచ్చింది? ఈ 2 యువకులు ఎవరు? వాళ్ళు నిజంగా చిన్న స్థాయి క్యారియర్లా లేకపోతే పెద్ద డ్రగ్ నెట్వర్క్స్లో భాగమా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ముందు మొత్తం ఘటన ఎలా జరిగింది అన్నది తెలుసుకుందాం. సమాచారం ప్రకారం బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఒక అంతర్జాతీయ విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ఆ విమానం నుంచి దిగిన ప్రయాణికులలో 2 యువకులు కూడా ఉన్నారు. బయటికి చూస్తే వారు సాధారణ ప్రయాణికుల్లానే కనిపించారు. చేతిలో లగేజ్ బ్యాగులు, ఎలాంటి అనుమానం రాకుండా నడుస్తూ బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడే కథలో ట్విస్ట్ వచ్చింది. ఎయిర్పోర్ట్లో డ్యూటీలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మరియు కస్టమ్స్ అధికారులు ఈ 2 యువకుల ప్రవర్తనను గమనించారు. వాళ్ళు బాడీ లాంగ్వేజ్, అలాగే ఆందోళనగా కనిపించడం వంటి అంశాలు అధికారులకు అనుమానం కలిగించాయి. వెంటనే వాళ్లను ఆపి ప్రశ్నించడం ప్రారంభించారు. మొదట్లో యువకులు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినా అధికారులు వారి లగేజ్ బ్యాగులను స్కాన్ చేశారు. స్కానింగ్ సమయంలో బ్యాగులు లోపల ఏదో అనుమానాస్పద పదార్థం ఉన్నట్లు కనిపించింది. దీంతో అధికారులు వెంటనే బ్యాగులను ఓపెన్ చేయాలని నిర్ణయించారు. బ్యాగులు తెరిచి చూడగానే అందరూ షాక్ అయ్యారు. బయటకి చూస్తే సాధారణ లగేజ్ బ్యాగుల్లానే కనిపించిన లోపల మాత్రం బ్లాక్ కలర్ కవర్లలో బాగా ప్యాక్ చేసిన ప్యాకెట్లు కనిపించాయి. ఒక్కొక్క ప్యాకెట్ను తెరిచి చూడగా అందులో గంజాయి ఉన్నట్లు తేలింది. మొత్తం లగేజ్లో కలిపి 26 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇది చాలా అధిక నాణ్యత కలిగిన గంజాయి కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ భారీగా ఉంటుంది. అందుకే అధికారులు దీని విలువ సుమారు 9 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. సాధారణంగా మన దేశంలో ఎక్కువగా కనిపించే గంజాయి అడవుల్లో పెరుగుతుంది. కానీ హైడ్రోఫోనిక్ గంజాయి మాత్రం ప్రత్యేకంగా తయారు చేసే గ్రీన్ హౌస్లలో లేదా నియంత్రిత వ్యవస్థలో పెంచబడుతుంది. ఇది చాలా అరుదుగా లభిస్తుంది. అందుకే దీని డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి గంజాయి సాధారణంగా విదేశీ మార్కెట్ల నుంచి అక్రమంగా దేశాల్లోకి తీసుకొస్తారు. ముఖ్యంగా థాయిలాండ్, బ్యాంకాక్ ప్రాంతాల నుంచి ఈ రకం డ్రగ్స్ తరలింపు ఎక్కువగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనలో కూడా అదే జరిగింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఈ 2 యువకులు తమ లగేజ్ లో గంజాయిని బ్లాక్ కవర్లలో ప్యాక్ చేసి తీసుకొచ్చారు. పైకి చూస్తే సాధారణ వస్తువుల్లానే కనిపించేలా ప్యాకింగ్ చేశారు. ఇక ఇలా చేస్తే సెక్యూరిటీ చెకింగ్ సమయంలో ఎవరికీ అనుమానం రాదని భావించారు. కానీ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వ్యవస్థ అంత తేలికగా మోసపోదు. అక్కడ ఉన్న స్కానింగ్ టెక్నాలజీ మరియు అధికారుల అనుభవం కారణంగా ఈ ప్రయత్నం విఫలమైంది. 2 యువకులను వెంటనే అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారిని విచారించడం ప్రారంభించారు. మొదట్లో వారు తాము కేవలం క్యారియర్లమని చెప్పినట్లు సమాచారం. అంటే ఈ గంజాయి నిజానికి మరొకరికి అందజేయడానికి మాత్రమే తీసుకొస్తున్నామని చెప్పారు. దీని వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్స్ ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు బ్యాంకాక్ టు హైదరాబాద్ డ్రగ్ రూట్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ రూట్ ద్వారా గతంలో కూడా డ్రగ్స్ తరలింపు జరిగిందా, ఇంకా ఎవరెవరు ఇందులో పాల్గొంటున్నారు అన్న విషయాలపై దర్యాప్తు కొనసాగుతుంది. అలాగే మరో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ఈ గంజాయిని హైదరాబాద్ లో ఎవరికి ఇవ్వాలనుకున్నారు? నగరంలో ఉన్న డ్రగ్ ఫెడ్లర్లు ఎవరు? వాళ్లకు ఈ డ్రగ్స్ ఎలా చేరుతాయి?
పోలీసులు ఇప్పుడు పట్టుబడ్డ యువకుల మొబైల్ ఫోన్లు, కాల్ రికార్డులు, మెసేజ్లు అన్నిటినీ విశ్లేషిస్తున్నారు. వారి కాంటాక్ట్ లిస్టులో ఉన్న వ్యక్తులను కూడా విచారిస్తున్నారు. ఈ కేసు ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్న డ్రగ్ నెట్వర్క్స్ పై కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని అనుమానితులపై పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం. ఇలాంటి డ్రగ్స్ కేసులు కేవలం ఒక నేరం మాత్రమే కాదు, ఇవి సమాజంపై చాలా పెద్ద ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా యువత ఈ డ్రగ్స్ కు బానిసలవుతుంటారు. వారి భవిష్యత్తు నాశనం అవుతుంది. అందుకే ప్రభుత్వం మరియు చట్టం అమలు సంస్థలు ఇటువంటి కేసులను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఎయిర్పోర్ట్లు, సరిహద్దు ప్రాంతాల్లో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.